శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం అర్జున విషాద యోగంలో కొన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు భగవద్గీత. కులములు నాశనం చేసిన వారికి కులమునకు నరక కారణమే అవుతుంది. పిండ ప్రధాన తర్పణ క్రియలు లేక వీరు పితృలు కూడా నరకంలో పడిపోతారు. దేవాదిదేవ, వర్ణ సంక్రానికి మనం కారణమైతే ఆ దోషం కులనాశనం చేసిన వారికి కూడా జాతి కులధర్మాలు కూడా నాశనం అవుతాయి. కృష్ణ, మాధవ, కులధర్మాలను నాశనం చేసుకున్న మానవులకి తప్పనిసరిగా నరకంలో ఉండాల్సిందే. మనము గొప్ప పాపాన్ని చేయటికి ప్రయత్నిస్తున్నాం గోవిందా. రాజ్యము వలన సుఖమును పొందే ఆశ చేత మన బంధువులనే చంపబోతున్నాం అని అర్జునుడు విపరీతంగా బాధపడుతున్నాడు. నేను ఎదిరించకపోయినా, ఈ యుద్ధంలో పాల్గొనకపోయినా, ఆయుధాలన్నీ విడిచినా కూడా నన్ను దుర్యోధనాదులు వారి ఆయుధాలతో చంపినా నాకు పర్వాలేదు. రాజ్యసుఖం కంటే నాకు ఈ చావే మేలు అని ఈ విధంగా చెప్తున్నాడు అని సంజయుడు పలుకుతున్నాడు ధృతరాష్ట్రుడితో. ఇప్పుడు ఏమంటున్నాడంటే సంజయుడు ఈ విధంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో అర్జునుడు పలికి బాణాలతో సహా విల్లును విడిచి దుఃఖిస్తూ కల్లోలిత మనసు కలవాడై రథం మధ్యలో కూలబడ్డాడు అని చెప్పాడు. ఇంతటితో అర్జున విషాదయోగం అయిపోయింది. మళ్ళీ మొదటి అధ్యాయం కూడా పూర్తయింది. సైనిక పరిశీలన అంతా అయిపోయింది. రెండవ అధ్యాయం భక్త వేదాంత భాష్యం గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు. తం తథా కృపయా అవిష్టం త్రిపూర్ణ ఆకుల ఈక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడు ఈ విధంగా పలుకుతున్నాడు. బాగా విపరీతమైన జాలితో దయతో ఉన్న అర్జునుడు కళ్ళు నిండా నీరు నింపుకుని కలత చెందిన మనసు కలవాడైన అర్జునుడు విషాదంలో మునిగిపోయాడు. అప్పుడు అర్జునుడిని ఉద్దేశించి మాధవుడు ఈ విధంగా పలుకున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ కుతః త్వా కస్మలం ఇదం విషమే సముపస్థితం ఆనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఏమంటున్నాడంటే, అర్జున, ఈ సంకట సమయంలో నీచులకు తగినదియు ఉత్తమ గతులకు ప్రతిబంధకమైనదియు విశాల భావము కానిదియు అయినా ఈ తెలివిలేనితనం నీకు ఎక్కడి నుంచి దాపురించింది అని మాధవుడు అర్జునుడితో అంటున్నాడు. క్లైభ్యం మాస్మగమః పార్థ ఏతతం త్వయి న ఉపపద్యతే క్షుత్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతపః. ఈ మాటలు నపుంసకులు మాట్లాడతారు అర్జున. ఇది నీకు తగినది కాదు. ఈ అధైర్యంను విడిచిలే శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోతాస ఇయమి పూజ అర్హౌ అరిశూధన. అర్జునుడు ఏం పలుకుతూ ఉన్నాడంటే, అప్పుడు మాధవ, మా ద్రోణులను ఇద్దరు పూజించవలసిన వాళ్ళని,
వాళ్ళని ఎదిరించి బాణంతో బారితో నేను యుద్ధం ఎట్లా చేస్తాను అని అడుగుతున్నాడు అర్జునుడు. మళ్ళీ ఇంకా ఏమంటున్నాడంటే, గురూన్ అహత్వా హి మహా అనుభవాన్ శ్రేయ భోక్తుం భక్ష్యం అపి ఇహలోకే హత్వా అర్ధకామాన్ తు గురూనిహ ఏవ రుయిన్యా భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మళ్ళీ ఏమంటున్నాడంటే అర్జునుడు, మహానుభావులు గురువులు వీళ్ళని చంపి నేను ఏం పావుకుంటాను ఆ రక్తంతో? వీళ్ళని చంపే కన్నా ఈ లోకంలో నేను భిక్షం ఎత్తుకుని బతుకుతాను. గురువులను చంపి వారి రక్తంతో మేము అనుభవించే సమస్తం రక్త పంకిలమవుతుంది కృష్ణ అంటున్నాడు అర్జునుడు. ఇంకేమంటున్నాడంటే, ఏతత్ నచ విద్య విద్మః కతరత్ గరీయః యత్వా జయేమ నః యది న జయేయుః యాన్యేవ హత్వా జీజీవిషామః తే అవస్థితాః ధర్తరాష్ట్ర. మనమే వారిని జయిస్తామో లేక వారే మనల్ని జయిస్తారో ఏది మనకి మేలైందో నాకు తెలియకుండా ఉంది. ఏ దుర్యోధనాదులను చంపి మనం జీవించకోరామో వారే మన ఎదుట యుద్ధానికి నిలిచి ఉన్నారు కృష్ణ.